కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సర్కులర్ రిలీజ్ చేసినారు. ముస్లిమోలు రంజాన్ పండగలో మొత్తం ఒక్క నెల రోజాలో ఉంటారు, ఒక్క పొద్దులో ఉంటారు. వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్లో సభ్యులు ఉంటే వాళ్ళు 4 గంటల తర్వాత వాళ్ళకి సెలవు छुट्टी। यहाँ भी सरकार ने 1 घंटा पहले उनको जाने का परमिशन देने का कल जियो रिलीज करे, उसके लिए सीएम साहब को ये गंगरा सरकार को बधाई देता हूँ। నవరాత్రి హిందువులకి ఒక పెద్ద పండగ. అప్పుడు ఇట్లాంటి సర్కులర్ రిలీజ్ చేయాలని మీకు ఆలోచన రాలేదా? హిందూ ఫెస్టివల్ పైన కేసులు, ముస్లిం ఫెస్టివల్ ఉంటే ఈ విధంగా చుట్టీలు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ విత్ మీ రమణ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. అదేంటంటే ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన తీసుకొచ్చినటువంటి ఒక సర్కులర్కి సంబంధించి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పేరున వచ్చినటువంటి సర్కులర్ల ప్రకారం కనుక చూసినట్టయితే రంజాన్ మాసం సందర్భంగా, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ శాఖలో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా 4 గంటల కల్లా తమ ఆఫీస్ను వదిలిపెట్టి వెళ్ళొచ్చు. అంటే 4 గంటల నుంచి కూడా పనిచేయాల్సినటువంటి అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోవచ్చినటువంటి ఈ సర్కులర్ యొక్క సారాంశం. దీనిపైన బీజేపీ పక్షాల నుంచి, ప్రత్యేకించి బీజేపీ పక్షాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం అన్ని ప్రభుత్వాలు ఇచ్చేటువంటి జీవో అయినప్పటికీ కూడా గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే రకమైనటువంటి జీవోలు ఇచ్చారు. 4 గంటలకి ఇంటికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే వాళ్ళు 4 గంటల తర్వాత అక్కడికి ఇంటికి వెళ్ళి అక్కడ అవసరమైనటువంటి ప్రేయర్స్ అవన్నీ చేయడము, మొత్తం రోజంతా కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి ఆ ఉపవాస దీక్షను విరమించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒక గంట ముందుగా వెళ్ళొచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీస్ అవర్స్ ఉంటాయి. అంటే 4 గంటలకు వెళ్ళిపోవచ్చు. అంటే ఒక గంట ముందుగా వెళ్ళొచ్చేటువంటి అవకాశాన్ని ఈ ఉత్తర్వుల ద్వారా ముస్లిం ఎంప్లాయీస్కి కల్పించినటువంటి ఒక ఫెసిలిటీ కింద మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కనుక మనం చూసినట్లయితే ప్రత్యేకించి బీజేపీ పక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మీకు కేవలం ముస్లింలు మాత్రమే కనపడతారా, ముస్లిమ్స్ పండుగలు మాత్రమే పండగలా కనపడతాయా, హిందువుల పండుగలు పండగలా కనిపించట్లేదా అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి రాజాసింగ్, బీజేపీ నాయకుడు రాజాసింగ్ మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి సర్కార్ పైన ధ్వజం ఎత్తారు. ఎందుకంటే మీరు ముస్లింలకు ఇవ్వండి పర్లేదు, అంటే మీరు 4 గంటలకల్లా వాళ్ళని ఇంటికి పంపించండి, వాళ్ళు ఏం చేస్తారో చేసుకునేవ్వండి, కాదనట్లేదు. కానీ మీకు హిందువుల పండుగలు కనిపించట్లేదు. దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది లాంటి పండుగలు మీకు కనపడలేదా? మీరు ఎందుకు అప్పుడు వాళ్ళకు టైమింగ్స్లో రిలాక్సేషన్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ వేస్తాను. అంతేకాకుండా దసరా సమయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, 9 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు, జాగరణ కూడా చేస్తారు. వాళ్ళకి ఎందుకు కల్పించరు? వాళ్ళకు ఆ సమయంలో మీకు రిలాక్సేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశం, రిలాక్సేషన్ ఇవ్వాలనేటువంటి సోయి మీకు ఉండట్లేదు అనేటువంటి స్థాయిలో, తీవ్రమైనటువంటి స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఆయన తెలుగులో మాట్లాడేటువంటి వర్షన్ కనుక మనం విన్నట్టయితే కొంచెం ప్లెయిన్గా కనపడతా ఉన్నాయి. బట్ వేరేజ్ మీరు హిందీలో మాట్లాడినటువంటి వర్షన్ కనుక చూస్తే, మేము గతంలో కేసీఆర్ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము ఆయన 8వ నిజాంగా పరిగణించాం, మేము 8వ నిజాం అన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తూ ఉన్నారు. అంటే మేము ఆయన 9వ నిజాంగా మేము చూస్తున్నాం అనేటువంటి ఒక విమర్శ చేశారు. సో ఇదంతా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. ప్రత్యేకించి ఇదొక విపక్షాలకు ఒక విమర్శనాస్త్రంగా తయారైనటువంటి పరిస్థితి, ప్రత్యేకించి బీజేపీ పక్షాలకు ఒక విమర్శనాస్త్రంగా తయారైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇదేం కొత్త కాదు. గతంలో కూడా మనం చూసినట్లయితే మన దగ్గర బతుకమ్మ ఫెస్టివల్, బతుకమ్మ పండగ బాగా జరుగుతుంది. బతుకమ్మ పండగ జరిగినటువంటి సమయంలో కూడా మహిళలు దీన్ని ఒక భక్తి ప్రపత్తులతో చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేటువంటి పండగ. కాబట్టి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు బతుకమ్మ ఆడుకునేందుకు వీలు కల్పిస్తూ కొంచెం ఇంటికి వెళ్ళి ఎర్లీగా వెళ్ళేందుకు అవకాశం కల్పించారు. ఆ జరిగేటువంటి 10 రోజుల పాటు ఒక అధికారిక గవర్నమెంట్ కార్యక్రమంగా చేపడతారు. కాబట్టి అక్కడ సెక్రటేరియట్లో కానీ మిగతా చోట్ల సెక్రటేరియట్, అలాగే డీజీపీ ఆఫీస్, అట్లా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని కార్యాలయాల్లో కూడా బతుకమ్మలు ఆడుకునేటువంటి ఫెసిలిటీస్ని కల్పిస్తూ వస్తోంది ప్రభుత్వం, గతంలో ప్రభుత్వం కల్పించింది.
ఇచ్చింది. ఈసారి కూడా ప్రభుత్వం అదే పని చేసింది. అయితే ప్రత్యేకించి ఈ ముస్లింల యొక్క పండగ సందర్భంగా ఇలా చేయడం అనేటువంటిది అంటే ఒక గంట ముందుగా వెళ్లేందుకు ముస్లిం ఉద్యోగులకు అందరికీ ఒక అవకాశాన్ని కల్పించడం అనే అంశం ఏదైతే ఉంటుందో ఇది విమర్శలకు దారితీస్తోంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ నాయకులు అయితే సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఇది మాదొక సెక్యులర్ ప్రభుత్వము కాబట్టి అందరికీ ఇస్తూ ఉన్నాం, మేము అందరికీ ఆ అవకాశాన్ని కల్పిస్తున్నాం, దీంట్లో తప్పేముంది, గతంలో కల్పించారు ఇప్పుడు కల్పిస్తూ ఉన్నాం అనేటువంటి ఒక సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ బీజేపీ నాయకుల నుంచి మాత్రం తీవ్రమైనటువంటి విమర్శ వ్యక్తమవుతోంది. ఈ గతంలో రేవంత్ రెడ్డి ఒక పక్షానికి ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించారు కాబట్టి ఆయన గతంలో కేసీఆర్ ఒక పక్షానికి ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించారు కాబట్టి ఆయన తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక పక్షానికి ఒక వర్గానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈయన కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి రాజాసింగ్ అన్నటువంటి మాటలు. సో ఇదంతా కూడా ఈ రంజాన్ పండగ చుట్టూ 2వ తేదీన రంజాన్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో దీని చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది. ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకునేటువంటి ప్రయత్నం, ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు అవసరమైనటువంటి మైలేజ్ అంటే అఫ్కోర్స్ ఇది కొత్త ఏం కాదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ముస్లిం మైనార్టీలను కొంచెం ల్యూర్ చేసేటువంటి వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నంలో భాగంగా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. గతంలో రంజాన్ తోఫా అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ముస్లింలకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లు ఇవ్వడము, వాళ్ళకు మిగతా కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళకి అవసరమైనటువంటి రిలాక్సేషన్స్ ఇవ్వడం అనేటువంటి అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే బీజేపీ మాత్రం ఒక పక్షానికి ఒక వర్గానికి సానుకూలంగా వ్యవహరించడమే ఇది అనేటువంటి విమర్శలు గతంలో గుప్పించాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం, అదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఎటువైపు దారితీస్తుంది, ఎటువంటి పరిణామాలకు తావిస్తుంది అనేటువంటిది చూడాలి. మరోవైపు దీనిపైన ప్రభుత్వం పునరాలోచించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది బీజేపీ నాయకులు అనుకున్నటువంటి మాట. అనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది వెనక్కి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేశాయి, మేము చేస్తున్నాం అనేటువంటి ఒక కంటిన్యూటీ ప్రాసెస్ కింద మాత్రమే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసేటువంటి అవకాశం ఉంటుంది తప్పితే దీన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. మొత్తంగా ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రమే కాకుండా ఇది ఒక నేషనల్ ఇష్యూ కింద ఇది మారినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు కూడా దీనిపైన రియాక్ట్ అవుతున్నారు. రియాక్ట్ అయ్యి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తోంది, వాళ్ళను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ స్థాయి నాయకులు కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కనుక కామెంట్స్ చూస్తే రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తాయి. అంటే బోత్ సైడ్స్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు 4 అయిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటారు అలాంటి కామెంట్స్ నుంచి మొదలు పెడితే కొన్ని డెరిగేటివ్ కామెంట్స్ కూడా దీనిపైన వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యవహారం కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో కనుక ఈ వ్యవహారానికి సంబంధించి కొంచెం ఎక్కువగానే వివాదం అయ్యేటువంటి అవకాశం ఈసారి కనిపిస్తూ ఉంది. ఇది ఎటువైపు మారుతుంది, ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేటువంటి అంశం మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటిదే. ఇది ఇంతటితో కాకుండా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు, మిగతా కొందరు బీజేపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే కేవలం మీరు ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారా, హిందూ పండుగలకు ప్రాధాన్యత ఇవ్వరా అనేటువంటి అంశం మాత్రమే ఆగకుండా మీరు నవరాత్రి హిందూ పండుగలప్పుడు మేము సౌండ్ సిస్టమ్స్ పెడితే మా పైన కేసులు బుక్ చేశారని చెప్పి ఈసారి ఆల్రెడీ కమిషనర్ మీటింగ్ పెట్టి చెప్పారు, మీరు ఈసారి డీజే సౌండ్ కనుక పెడితే మీ అందరిని లోపలేస్తారని చెప్పారు అని చెప్పి ఇటువంటిది మీకు కనిపించట్లేదా అనేటువంటి అంశాన్ని లేవనెత్తడంతో పాటు హిందువుల పండుగలపైన మీరు ఆంక్షలు పెడతా ఉన్నారు, ముస్లింల పండుగలు మాత్రం మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళని బుజ్జగింపు చర్యల్లో భాగంగా వాళ్ళను మీ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాత్రమే చేస్తున్నారు తప్పితే మీకు హిందువులు కనిపించట్లేదు, హిందువులపైన ప్రేమ లేదు, ముస్లింలపైన మాత్రమే ప్రేమ ఉంది అనేటువంటి ఒక విమర్శ వీళ్ళ వైపు నుంచి వస్తూ ఉంది. చూడాలి. అంటే కొన్ని సందర్భాలు కనుక చూసినట్టయితే వీళ్ళు బీజేపీ నాయకులు అన్నట్టుగా కనుక చూస్తే ఒక మైనార్టీలు కాబట్టి వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలనేటువంటిది ఒక ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నప్పటికీ కూడా హిందువుల పండుగలు కూడా శాంతియుత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళు కూడా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేటువంటి అవకాశం
హిందువులకు కూడా కల్పించాలి అనేటువంటి డిమాండ్ మొదటి నుంచి ఉంది. బీజేపీ నాయకులు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మిగతా హిందూ సంఘాలు కూడా అవే డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఒక పార్టీలకు అతీతంగా బీజేపీ విహెచ్పి ఏదో హిందూ సంఘాలను మాత్రమే కాకుండా ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జరుపుకునేటువంటి పండుగలు వాళ్ళు చేసుకునేటువంటి సెలబ్రేషన్స్ ఖచ్చితంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని చెప్పి మాత్రమే చూస్తారు తప్పితే ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఏం జరుగుతుంది, ఒక అడుగు పక్కకేస్తే పోలీసులు వచ్చే ఓ లాఠీ చార్జ్ చేస్తారో లేదంటే పోలీసులు వచ్చేవన్న ఆంక్షలు పెడతారో అనేటువంటిది కూడా ఎవరు వెల్కమ్ చేయరు. కాబట్టి ఇట్లాంటి వాటిపైన కూడా ఏవైతే ఈ హిందువుల కార్యక్రమాలు, హిందువులకు సంబంధించి హనుమాన్ జయంతి లాంటి ప్రొసెషన్స్ కానీ, దేవి నవరాత్రుల సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇవి కూడా వీలైనంత వరకు ఫ్రీ అండ్ ఫేర్గా ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా శాంతియుతంగా జరుపుకునేటువంటి హిందువులు ముస్లింలు కూడా శాంతియుతంగా భాయి అనేటువంటి రీతిలో జరుపుకునేటువంటి అవకాశాన్ని, అటువంటి పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంటుంది. ఖచ్చితంగా ఇటువైపు మీరు ఎవరు ఆక్షేపించట్లేదు. అంటే బీజేపీ లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి అంటే మీరు హిందువులపైన మీరు ఉక్కుపాదం మోపుతున్నారు, హిందువులను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. అఫ్కోర్స్ వాళ్ళ ఎజెండా కూడా అట్లా ఉంటుంది, దాన్ని తప్పుపట్టాల్సినటువంటిది లేదు. బట్ ఇట్ ద సేమ్ టైం హిందువులు కూడా అంతే శాంతియుతంగా, హిందువులు కూడా ఫ్రీ అండ్ ఫేర్గా పండగలు జరుపుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అది కూడా ఎన్ష్యూర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇది అంతేకాకుండా ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి పక్కనటువంటి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అటు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, మీరు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయని చెప్పి హిందువులను అణిచివేస్తున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి వస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా, రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా ఏదైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఉండేటువంటి అవకాశాన్ని రాజ్యాంగపరంగా వాళ్ళకు సంక్రమించేటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కుల్ని సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలపైన ఉంటుంది. ఆ దిశగా ఈ ప్రజల్లో ఉన్నటువంటి వైషమ్యాలు, ప్రజల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, వర్గాలు, మతాలు, కులాలు అనేటువంటి చిచ్చు ఏదైతే ఉంటుందో ఆ చిచ్చులన్నింటినీ కూడా దూరమయ్యేలా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందరూ సమానమే, ఈ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక సర్కులర్ రిలీజ్ చేసింది. ముస్లిమోలు రంజాన్ పండగలో మొత్తం 1 నెల రోజాలో ఉంటారు, 1 పొద్దులో ఉంటారు. వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్లో సభ్యులు ఉంటే వాళ్ళు 4 గంటల తర్వాత వాళ్ళకి छुट्टी। यहाँ भी सरकार ने 1 घंटा पहले उनको जाने का परमिशन देने का कल जियो रिलीज करे, उसके लिए सीएम साहब को ये गंगरा सरकार को बधाई देता हूँ। నవరాత్రి హిందువులకి ఒక పెద్ద పండగ. అప్పుడు ఇట్లాంటి సర్కులర్ రిలీజ్ చేయాలని మీకు ఆలోచన రాలేదా? హిందూ ఫెస్టివల్ పైన కేసులు, ముస్లిం ఫెస్టివల్ ఉంటే ఈ విధంగా చుట్టీలు.